వాళ్ళ సమయాన్ని వెచ్చించి వచ్చి ఓపికగా కూర్చున్నందుకు వింటున్న ప్రేక్షకులందరికీ ముఖ్యంగా అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో సమయం అనేది ఎవరికైనా చాలా విలువైనది కాబట్టి. ఇంకోటి, తర్వాత నా పుస్తకం మీద మాట్లాడిన వెంకటేశ్వర్ల గారికి, ఆ తర్వాత అధ్యక్షత వహించిన రమేష్ గారికి ప్రధానంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా చివరిగా ప్రత్యేకమైన అభినందనలు రవికృష్ణ గారికి చెప్పాలి, కానీ చెప్తే అభిమానం తగ్గిపోతుందని చెప్పి ఆగుతున్నాను. ఎందువల్లనంటే ఒక కవికి మరో కవి అవార్డు ఇవ్వచ్చు. చెప్తా ఒక కవికి మరొక కవి అవార్డు ఇవ్వచ్చు, ఇంకో రచయిత అవార్డు ఇవ్వచ్చు. కానీ నాకు ఇందులో బాగా ఆనందకరమైన విషయం ఏంటంటే, పుస్తకాలను చాలా ప్రేమగా సేకరించి, అంటే వాటిని దాచిపెట్టే, అపురూపంగా దాచిపెట్టే సూర్యనారాయణ గారి పేరు మీద ఈ అవార్డు తీసుకుంటున్నందుకు నాకు ప్రధానంగా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుస్తకాల కోసం కొనుక్కోలేని స్థితిలో పుస్తకాల షాపుల్లో పనిచేస్తే పుస్తకాలు ఫ్రీగా చదువుకోవచ్చు అని చెప్పి నేను పుస్తకాల షాపుల్లో పనిచేశాను. అదే కాకుండా సరే డబ్బులు వస్తాయి కావాలలేదు, ఆ వచ్చిన డబ్బుల్ని ఎగ్జామ్ ఫీజులకి ఇక్కడ కట్టుకోవచ్చు. ఎక్కడ బుక్ అంటే విజయవాడ బుక్ జరిగిన ఇలాంటి చోట్లలో కూడా నేను పనిచేశాను. వాళ్ళకు డీల్ ఏంటంటే, నేను పనిచేసినప్పుడు లాస్ట్లో వెళ్ళే ముందు ఆ 10 రోజుల తర్వాత నాకు కొన్ని పుస్తకాలు ఇవ్వాలి నేను చదువుకోవడానికి అని చెప్పి. ఇంకోటి, మా కాలేజీలో ఉన్నప్పుడు కూడా నర్సరావుపేటలో చదువుకునేటప్పుడు అక్కడున్న లైబ్రరీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియదు. నేను ఎప్పుడు క్లాస్లో హాజరు చేసుకుని వచ్చి లైబ్రరీలో కూర్చునేవాడిని. మా టీచర్స్ కూడా, లెక్చరర్స్ కూడా ఎడమని చెప్పేవాళ్ళు. అలాగే ప్రతి పుస్తకం ఎవరైనా వచ్చి ఎత్తుకోవాలనుకున్నప్పుడు నారాయణ పుస్తకం ఎక్కడ ఉందని అడిగేవాళ్ళు లైబ్రరీ గారు. అడుగుతుంటే నేను పక్కన ఐదు పంపించేవాడిని. అంటే నాకు పుస్తకాలతో అంత అంటే స్నేహశీలత ఉంది కాబట్టి, ఇంకా పుస్తకాన్ని చాలా అపురూపంగా చూస్తున్న వ్యక్తి పేరు మీద అవార్డు తీసుకోవడానికి దేవుడిది అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయంగా నేను భావిస్తాను. అంటే ఒక రచయిత అంటే ముందు కాలంలో ఒకవేళ నేను సాహిత్య అకాడమీ అవార్డులో ఇంకే అవార్డులు ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ అవన్నీ ఒక ప్రభుత్వం స్వచ్ఛందంగా నడుపుతున్న ఇలాంటివన్నీ కావచ్చు. కానీ ఒక గ్రంథాలను సేకరించి వాటిని ప్రేమించే వ్యక్తి పేరు మీద ఇవ్వడం, వాటికి ఎంత అప్రూపం అసలు అవార్డుకి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే నేను చాలా సంతోషిస్తున్నా. అంటే ఒకవేళ ఆయన పరిచయం లేకపోయి ఉంటే నేను అన్ని మిగతా అవార్డ్స్ లాగా నేను దీన్ని ఫీల్ అయి ఉండొచ్చు, కానీ గ్రంథాల గారి పురస్కారం తీసుకోవడం చాలా గొప్ప కదా. ఇంకా నేను ఏం చెప్పుకుంటానంటే, కవి అవార్డు, రచయితల అవార్డు ఎవరైనా తీసుకుంటారు, నేను పుస్తకాలు సేకరించే వాళ్ళ అవార్డు తీసుకున్నారు ఆయన పేరు మీద. ఇది చాలా గొప్ప విషయం అని కూడా నేను చెప్పుకుంటాను. ఇంకోటి, అందుకే ప్రధానంగా నా కవిత్వం గురించి లేకపోతే నా కవిత్వ ప్రయాణం గురించి చెప్పుకోవాలనుకుంటే, నా కవిత్వ ప్రయాణం లేకపోతే నా ప్రయాణం వేరు కాదని నేను అనుకుంటున్నా. మరి ఎక్కువసేపు చెప్పలేదు, కొద్దిసేపు మాట్లాడతా. అంటే నేను ఎక్కువ దాదాపు కవిత్వం నుంచి దూరం అవుదామని ప్రయత్నిస్తూ ఉంటాను ప్రతిసారి. అంటే ఎందుకు రాయాలి, నాకు కవిత్వం రాయడం అలవాటు లేదు, కవిత్వం నాకు వంట పట్టదు, ఏదో కథలో నవలో రాస్తుంటే చాలా సులువుగా ఈజీగా ఉంటుంది. అంటే సులువుగా ఈజీగా ఉంటుందంటే ఇందులో ఉన్నంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇంత వేదన పట్టడం బాధపడటం ఏమీ అవసరం లేదు. ఇంకోటి, మొత్తంగా ఉండాలి, సూటిగా ఉండాలి, ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే అవన్నీ ఫాలో అయ్యి రాస్తున్నామని కాకపోయినా ఒక స్పృహ ఉంటుంది కదా రాసేటప్పుడు. ప్రతిసారి నాకేమనిపిస్తుందంటే ఇంకోసారి రాయకూడదు కవిత్వం అని అనుకుంటా. కానీ ఏం చేస్తా, అందులో నాకు తెలియకుండా నేను చిక్కుకొని పోతా ఉంటా. అంటే నేను రాయకూడదు అనుకుంటూనే ఇప్పటిదాకా 4 కవిత పుస్తకాల దాకా రాశాను. ఇది అన్ఫార్చునేట్లీ అనుకోకుండా జరిగిండొచ్చు. అయితే ఇంకోటి, నేను ఎక్కువగా రాయటం అనేది ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఇది చాలా మనస్ఫూర్తిగా పెట్టుకున్నా, అంటే ఇంటెన్సివ్గా పెట్టుకున్నాను. దీనివల్ల కారణం ఏంటంటే ఎక్కువ రాస్తే రాసి పెరిగినప్పుడు వాసి తగ్గిద్ది అని అనొచ్చు ఎవరైనా. నేనేమనుకుంటానంటే, ఒక రచయిత ఎక్కువ రాస్తున్నారా తక్కువ రాస్తున్నారా అనే దానికన్నా తను ఎంత బలంగా రాస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు నేను బలంగా రాస్తున్నానా లేదా అని నేను సమర్థించుకోవట్లేదు. అది కాలం నిర్ణయించవచ్చు, లేకపోతే చదివే పాఠకులను బట్టి అది నిర్ణయించబడవచ్చు. అది నా చేతిలో ఉన్నది కాదు. కానీ మనం ఒక కాలపు జీవితాల్లో, లేకపోతే మనం చూసుకుంటూ వచ్చిన జీవితాల్లో, ఈ జీవితాన్ని
అంటే కేవలం నేను చూస్తున్న జీవితాన్ని రాయాలనుకున్నప్పుడు నేను ఒక 4 పుస్తకాలు 5 పుస్తకాలు రాస్తే సరిపోతుంది. కానీ నేను చూస్తున్న జీవితమే కాకుండా నేను ఉన్న జీవితం అది ఎవరిది? మా తల్లిదండ్రుల కాలాన్ని, మా తాత ముత్తాతల కాలాన్ని, చాలా పెద్ద కాలం. ఎందుకంటే వాళ్ళు ఎవరు చదువుకునేవాడు కాదు. నేను మొదటిసారిగా ఆ కుటుంబం నుంచి చదువుకోవడంతో వచ్చినవాడిని. మరి వాళ్ళ జీవితాన్ని ఎవరు రికార్డు చేయాలి? ఆ బాధ్యత నాకుందని నేను నమ్మాను. నా అంతటి నేనే నమ్మాను. కాబట్టి ఇంత పెద్ద జీవితం ఉన్నప్పుడు, అంటే ఎంతో మంది ఉన్నప్పుడు వాటన్నిటిలో నేను అంటే పూర్తిగా న్యాయం చేస్తున్నానా లేదా అనేది నాకు తెలియదు. కాబట్టి నాకు తెలిసినంతలో నాకు తెలిసిన విషయాన్ని మాత్రం నేను దాన్ని దాటవేయకుండా, తప్పించకుండా, వదిలిపెట్టకుండా పట్టుకొని రావడానికి మాత్రం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ పుస్తకాల పరంపర రావడం ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఎక్కువ పుస్తకాలు వేయడం వల్ల సాహిత్యవేత్తల గుర్తింపు కోసం మరి దాని కోసం కాదని నేను అనుకుంటున్నాను. అలా నేను భావించదలుచుకోవట్లేదు కూడా. ఇంకొక విషయం ఏంటంటే భాష విషయం. భాష విషయంలో వెంకటేశ్వర గారు సార్ చాలా బాగా చెప్పారు. అందుకే నేను ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడగలుగుతున్నాను అనుకుంటా. ముఖ్యంగా మన జీవితాన్ని అంటే ఏ శ్రామిక కుటుంబాల నుంచి చదువుకొని అంటే విద్యావంతులు పోతారు, ఇంకోటి వాళ్ళ వైపు సాహిత్యం రాసేవాళ్ళు రాకపోతారు. ఆ జీవితాలన్నీ చీకటిలోనే అంటే చరిత్రలో బయటికి తెలియకుండానే కలిసిపోతాయి. అలాగే భాష కూడా అలాగే జరుగుతుంది. పల్లెటూర్లలో పొలం పనులు చేసుకునే వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు చాలా చక్కగా అంటే లయాత్మకంగానే మాట్లాడతారు వాళ్ళు కూడా. ఆ పదాలన్నింటినీ నాకు చేతనైనంతలో నేను పట్టుకొని రావాలనే ప్రయత్నించాను. ఒక్కసారిగా మన విద్యా వ్యవస్థలో మనం విద్యలోకి వెళ్ళిపోయిన తర్వాత మన ఏ జీవిత నేపథ్యాలు ఉన్నాయో వాటి నుంచి మనం తప్పకుండా దూరం అయిపోతూ ఉంటాము. ఆ దూరం అయిపోయే క్రమంలో నేను ఆ పాత వాసనని, ఆ మట్టి మనుషుల ఆ వాసనని వదిలిపెట్టకుండా కనీసం వాళ్ళ భాష ద్వారానైనా సరే నేను ఇందులో తీసుకురావడానికి సాయంత్రం ప్రయత్నిస్తూనే ఆ భాషను వాడటానికి ప్రధాన కారణం అని కూడా ఇంకోటి అనుకున్నాను. అయితే ఇంకో మాట ఏమన్నారంటే దోసపల్లి వెంకటేశ్వర గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంగ్లీష్ కన్నా ముందు మన మీద సంస్కృతం ఎక్కువగా కలిసిపోవడం జరిగిందని. ఇది మనం చాలా మంది గమనించట్లేదు. ఇప్పుడు మన సంస్కృతాల్లో ఇంగ్లీష్లో మరి ఇంకేదో భాషను ఎక్కువగా విపరీతంగా వాడుతున్నప్పుడు రాజకీయ సంగతి తర్వాత, భాష రాజకీయ సంగతి తర్వాత, మరి ప్రతి జాతికి ఒక భాష ఉంటుంది కదా, మరి దాన్ని మనం ఏం చేయాలి? ఇంగ్లీష్ గురించి మాట్లాడేటప్పుడు, సంస్కృతం గురించి మాట్లాడేటప్పుడు అది గొప్పది ఇది గొప్పదని మనం మాట్లాడించాలి. మధ్యలో దీని నుంచి మనం అన్యాయం చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుగు భాష గురించి వదిలేస్తున్నాము అంటే ఎవరైనా కానివ్వండి, నిజంగా ఇక్కడున్న కూలీనాలు చేసుకునే శ్రామికుల భాషనే మనం వదిలేస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా వదిలేస్తే మళ్ళీ మేము వాళ్ళ తరఫున పోరాడుతున్నామని ఎవరైనా అన్నారంటే నాకు అది నిజంగా హాస్యాస్పదంగానే ఉంటుంది కూడా. నాకు భారతదేశంలో సామాజిక రాజకీయాలు ఎంత పెద్దవో భాషా రాజకీయాలు కూడా అంతే చాలా చాలా పెద్దవి. అందుకే మనకి ఎల్ల భాషలకు దానిని సంస్కృతం అంటంలో కూడా ఈ దేశం భాషా రాజకీయ చరిత్ర చాలా పెద్దది, అన్యాయ చరిత్ర కూడా అది. దాన్ని మనం మన సొంత భాషల్లో వ్యక్తీకరణ ద్వారానే మనం వాటిని అంటే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం మాటల ద్వారా కాకుండా మన చేతుల ద్వారా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఈ కవిత్వం అనేది యాక్చువల్గా నేను ఇలాగే రాయాలని చెప్పి నేను అనుకోలేదు. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. అది ఎందువల్ల మా చిన్నప్పుడు మా నాయనమ్మ కానీ ఇంకోటి మా ఊళ్ళో వాళ్ళు కానీ ప్రతి విషయాన్ని కూర్చొని పనులు అయిపోయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. చాలా జానపద కథలు చెప్పేవాళ్ళు. అలాంటప్పుడు నేను అలాంటి జానపద కథలనే చెప్పాలని చెప్పి ఆ విధంగానే చెప్పాలని చెప్పి ప్రయత్నంలోనే ఈ కవిత్వం ఇలా తయారైందని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ క్రెడిట్ అంతా మా ఊరు జనాలని నేను నమ్ముతున్నాను. ఇంకోటి, ఎవరైనా ఈ కవిత్వం చదివిన తర్వాత ఎవరి మీద నేను ద్వేషం ప్రకటించాలని భావించవచ్చు. అలా భావించారంటే పొరపాటున వాళ్ళు పొరపాటున తొందరపడ్డారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ ఈ పుస్తకాన్ని నేను ఎవరికి అంకితం ఇచ్చానంటే గ్రామ దేవతలకు అంకితం ఇచ్చాను. గ్రామ దేవతలకు ఎందుకు అంకితం ఇచ్చానంటే ఇక్కడి ఈ ప్రజల భాష ఎలాంటిదో ఇక్కడి ప్రజల దేవతలు కూడా అటువంటి వారే. రెండింటినీ మనం విస్మరిస్తున్నాము. అందుకే అంటే నేను నాస్తికుండా హేతువాదిగా ఇలాంటి ముద్రలు నాకు పడకుండా పడాలని నేను ఇవ్వలేదు. ఇక్కడ సంస్కృతిని మనం ఎలా విస్మరిస్తున్నాము అనేది కూడా నన్ను చాలా బాధ పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు పోలేరమ్మకో పోచమ్మకో ఎవరికైనా సరే ఒక బలిస్తాము. అది ఒక పెద్ద ఆ క్రతువులు అనేవి చాలా పెద్దగా జరుగుతాయి, చాలా ఉత్సవం లాగా.
అవన్నీ తగ్గిపోతున్నాయి, అన్ని బ్రాహ్మణీకరణ జరుగుతున్నాయి. లేకపోతే వాటిని విస్మరణ చేస్తున్నారు, అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. ఏ వెంకటేశ్వర స్వామికో లేకపోతే ఇంకో దేవుడికో షిఫ్ట్ అయిపోతున్నారు జనం అంతా. మరి ఈ కల్చర్ ఏమైపోవాలి? ఈ కల్చర్ కూడా నాకు చాలా ముఖ్యం అనిపించింది. అందుకే వాళ్ళకి ఎంటర్టైన్ ఇవ్వడంతో పాటు ఎందులో నేను కూడా ప్రధానంగా మాట్లాడాల్సిన విషయం కూడా విద్య అనేది కూడా నేను చాలా ప్రధానంగా మాట్లాడాను. అందుకనే నేను రెక్కల పనులనే కవిత రాయడానికి చాలా కారణం. మనకు విద్య దొరకటం ఎంత విలువైనదో దాన్ని కాపాడుకుంటూ ముందు తరాలకు అందించుకుంటూ వెళ్ళడం కూడా అంతే ముఖ్యమైనది. విద్య దొరకడం అంటే కేవలం సర్టిఫికేట్లు కాదని కూడా మీరు అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. అంటే ఇంత అవార్డు తీసుకున్న తర్వాత చెప్పాల్సిన కృతజ్ఞతలు ముందే చెప్పేసా కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.